వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా ద్రవ్యాలు, నైవేద్యాలు మరియు పూజా విధానం. పూజా ద్రవ్యాలు: కలశం, వెండి, రాగి లేదా ఇత్తడి చెంబు, బియ్యం, పసుపు, కుంకుమ, అక్షతలు, మామిడి లేదా రావి ఆకులు, పసుపు రాసిన కొబ్బరికాయ, 9 ముడులు వేసిన పసుపు దారం, తోరం, పసుపు వినాయకుడి ప్రతిమ, పూలు, పండ్లు, తాంబూలం, ఆకులు, వక్కలు, దక్షిణ మరియు జాకెట్ ముక్క, వస్త్రం. నైవేద్యాలు: పరమాన్నం, పూర్ణం, బూరెలు, పులిహోర, నానబెట్టిన శనగలు, పండ్లు. పూజా విధానం: శుభ్రం చేసుకున్న పూజా స్థలంలో దీపారాధన చేసి విఘ్నాలు తొలగిపోవడానికి పసుపు వినాయకుడిని పూజించాలి. ఆపై పీఠంపై బియ్యం పోసి దానిపై నీరు, అక్షతలు, నాణెం ఉంచిన కలశాన్ని ఏర్పాటు చేయాలి. కలశానికి మామిడి ఆకులు, పసుపు రాసిన కొబ్బరికాయను అమర్చి అమ్మవారిని ఆవాహన చేయాలి. షోడశోపచారాలతో వరలక్ష్మి అష్టోత్తరంతో అమ్మవారిని పూజించి 9 ముడుల తోరాన్ని కుడి చేతికి కట్టుకోవాలి. చివరగా తయారు చేసిన నైవేద్యాలు సమర్పించి హారతి ఇచ్చి ముత్తైదువులకు తాంబూల వాయనాలు ఇవ్వడంతో వ్రతం పూర్తవుతుంది.